అన్నమయ్య జిల్లా రాజుటి పట్టణంలోని పీటీఆర్ కన్వర్షన్ హాల్లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ విస్తృత స్థాయి సమావేశాల గురించి మనతో మాట్లాడడానికి రాజంపేట ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఉన్నారు. ఆయనకి తెలిసిన ప్రయత్నం చేద్దామన్నా. చెప్పండి, ఈ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు కదా, నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎలాంటి పిలుపునిస్తున్నారు? ఈ మధ్యనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా కార్యవర్గాలు కానీ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తొలుతగా వైఎస్ఆర్ జిల్లాలో ఉదయం అయితేనేవి, సాయంత్రం అన్నమయ్య జిల్లాలో జరపడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా కార్యకర్తలు చాలా ఉత్సాహంగా రావడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ కూడా ఇప్పటికి 8 మాసాలు అయింది, ఒక్క హామీ కూడా నెరవేర్చలేరు. ప్రజలు ఇది మోసపూరిత హామీలని వాళ్ళకి అనుకోవడం జరిగింది. అదేవిధంగా నేను ఇంకా ఇవన్నీ చేయలేను, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు ఆయన నోటితో ఆయనే చెప్పడం జరిగింది. కావున ఈరోజు ప్రజానికి అంతా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు వచ్చినాయి. ఇప్పటికి 3 ఉద్యమాలు చేయడం జరిగింది. రైతు సమస్యలపై జిల్లా హెడ్ క్వార్టర్స్లో మొన్న ఉద్యమం చేశాం, బాగా విజయవంతమైంది. తరువాత నియోజకవర్గ స్థాయిలో కరెంటు విద్యుత్ ఛార్జీల పైన చేయడం జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది. 5వ తేదీన విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ పై, విద్యార్థి సమస్యలపై ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. ఆ రోజు కూడా బ్రహ్మాండంగా ప్రజలంతా పాల్గొంటారు, బాగా సక్సెస్ఫుల్ గా. ప్రధానంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం భూ అక్రమాలకు పాల్పడిందని చెప్పి టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీన్ని ఎలా ఖండిస్తున్నారు? ఏం చెప్పేదానికి ఏమన్నా, చంద్రబాబు కూడా ఆక్రమించారంటారు. ప్రజానికి అంతా చంద్రబాబు 2 ఎకరాలు ఉంది కదా, ఇప్పుడు ఎంత వచ్చిందంటారు. అది చెప్పింది దానికి ఇప్పుడే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కావచ్చు, అందరూ క్లియర్ గా చెప్పినారు. మీరేమన్నా అంటే మేము ఆక్రమించుంటే ఏమైనా ప్రభుత్వం మీ చేతిలో ఉంది, మీరుంది, ఏ చర్యలైనా తీసుకోండి. మొన్న ఈ మధ్య ఏంటో రాజ్య ఆఫీస్ కాల్చినారు, అది అన్నారు. అది హెలికాప్టర్లో డీజీపీలు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు. ఇప్పుడు 2-3 నెలలు అయిపోయింది, ఒకటి కూడా నీకు తెలిసలేదు. అదేదో కొండను బట్టి ఎలకను బట్టి అంటారు, అదే సామెతగా. అదే ఇప్పుడు వాళ్ళ చేతిలో అధికారం ఉన్నది, దాన్ని నిరూపించండి, ప్రూవ్ చేయండి. అప్పుడు మీ యొక్క ఆరోపణలు ఉన్నా కూడా విశ్వసిస్తారు ప్రజానికి కూడా. కోటూరు ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొడుముట్ల శ్రీనివాసులు ఉన్నారు. ఆయన కూడా అడిగితే ప్రయత్నం చేద్దామన్నా. చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన దాడులు జరుగుతున్నది, దాడులను ఎలా ఖండిస్తున్నారు? ఈరోజు వైఎస్ఆర్సీపీ అధికారం లేదు అని టీడీపీ దొంగ వాగ్దానాలతో, అసత్య ప్రచారాలతో అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. ఈరోజు చేసింది ఏంటంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్ నిలువెత్తిన సాక్ష్యం ఈరోజు జరుగుతున్న పరిపాలన. ఒక ముఖ్యమంత్రిగా ఆయన అధికారంలో చేపట్టిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అవి ఎక్కడ చేయబడుతుందని చెప్పేసి రకరకాల సాకులు చెప్పి రకరకాలు అడ్డదోళ్లుగా ఏ విధంగా తప్పించుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ఆయన నిజంగా ఆయన మాటలు చూస్తే అర్థమవుతుంది. నిజంగా 40 years ఇండస్ట్రీ, 40-50 సంవత్సరాలు నీకు అనుభవం ఉన్న వ్యక్తివి, ముందు అధికారం రాకముందు తెలీదా నేను చేయగలనా, చేస్తానో తెలీదా? నీకు ఆ రోజు జగన్మోహన్ చాలా క్లియర్ చెప్పాడు, నేను ఇన్ని పథకాలు ఇస్తున్నాను. అయినా నువ్వు చెప్పిన వాగ్దానాలు అన్ని అసత్యాలు దయచేసి చేయలేవు. నిజంగా అటువంటి చేయాలి అనుకుంటే ఆ రోజు జగన్మోహన్ ఇంతకంత డబల్ చెప్పున్నాడు. కానీ జగన్మోహన్ ఆ రోజు తెలుసు, ఆయన క్లియర్గా తెలుసు ఈయన చెప్పేదంతా దొంగ ట్రాక్ లో పోతున్నాడు. కూటమి కానీ మోడీ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళు కేవలం అధికార ఆకాంక్ష కోసమే వీళ్ళు వాగ్దానాలు చెప్తున్నారు. ఒక్కటంటే ఒకటి చేయలేరు, అది క్లియర్ తెలుస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి దాదాపు 5 లక్షల కోట్లు ఇచ్చాడు. 5 లక్షల కోట్లు అక్షరాల ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చాడు. ఈరోజు రాష్ట్రము నవ్వుతో నవ్వుతో మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక సువర్ణ అక్షరాలతో పేర్కొబడింది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఈరోజు నట్టి ఏట ఏదో ప్రయాణికులను పడవలు ఎక్కించుకొని, లేదా స్టీమర్లు ఎక్కించుకొని, ఫ్లైట్ ఎక్కించుకొని నేను ఆ ఒక్క ఒడ్డు చేరుస్తాను క్షేమంగా అని చెప్పి ప్రజలను నమ్మించి ఈరోజు నేను చేయలేను అని చెప్పేసి నడి రోడ్డు పైన దించే పరిస్థితి చేస్తాం. ఇదే ఈరోజు జరిగింది. ఈరోజు అప్పుడు లేదు, నీకు చేయలేదు, ఇన్ని నేను చేయలేని చెప్పేసి కనీసం ఒక్క పథకం అంటే ఒక పదం చేసినావా అంటే ప్రజలను టోటల్ గా నడ్డి విరిసి నడ్డేయడం వచ్చిన పరిస్థితి. ముఖ్యంగా మహిళా రంగాల్లో అయితే నిజంగా చాలా బాధేస్తుంది. మహిళలైతే నువ్వు చెప్పిన అబద్ధాలకు, అసత్యాలకు, నీ కూటమి చేసిన అనేకమైన వాగ్దానాలకు నమ్మి ఓట్లేసి ఈరోజు నట్టి ఏడు ముంచి కనీసం వాళ్ళకి అమ్మకు వందనం కాదు, పిల్లలు కనీసం మహిళలకు సంబంధించిన 1500 కానీ, రైతులకు సంబంధించిన కానీ, విద్యార్థులు కానీ, పైగా నువ్వు చేసింది మొత్తం టోటల్ గా ఎక్కడైతే వైఎస్ఆర్సీపీలో ఉన్న నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కల్పించావు అందరం చేసినాం. ఇవన్నీ పాపం ఉరికే పోదు.
ఇవన్నీ కూడా దోషాలు ఉరికే పోవు. ఖచ్చితంగా దేవుడు అనే వ్యక్తి పైన ఉంటాడు కదా చూస్తున్నాడు. అందుకే ఈ రోజు మంది కూడా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి కావాలని మళ్ళీ కోరుకున్నాం. అందు దశగానే ఈ రోజు 8 నెలలు అవుతున్నా ఈ రోజు అప్పుడే ఇంత రెవెంజ్, ఇంత ఆక్రోశం ప్రజలు వెళ్ళడంటే ఈ ప్రజా వ్యతిరేకత పైన అప్పుడే స్టార్ట్ అయిపోయింది. అందుకే ఈ రోజు మేము కూడా ఈ రోజు విస్తృత సమావేశాల్లో మా క్యాడర్ను, అదేవిధంగా అనుబంధ సంస్థలను కానీ, మొత్తం ముఖ్యంగా మహిళా సంఘాలను కానీ, యూత్లు కానీ అందరూ కూడా ప్రేరేపిస్తే ఖచ్చితంగా యాక్టివ్గా ఉండి మనం అధికార దిశగా మళ్ళీ మనం వస్తున్నాం, మీరందరూ యాక్టివ్గా పనిచేయడం అని చెప్పేసి దశ ఈరోజు నిర్దేశించాం. కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చలేకపోవడంతోనే కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ ని చేస్తుందని చెప్పి అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఆగేపాటి అమర్నాథ్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొరుముట్ల శ్రీనివాసులు తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సర్తో షబ్బీర్, సివిఆర్ న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.